వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్కారం. సార్, ప్రీవియస్ వీడియోలో మనము ఒక రియల్ మ్యాన్ ఎలా ఉండాలి అని మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగానే మీరు చెప్పడం కూడా జరిగింది, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మ్యాన్ అంటారు, అలాగే ఉమెన్ హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అంటారు. మరి అలాంటి ఒక ఉమెన్కి అంటే క్యారెక్టరిస్టిక్స్, ట్రేట్స్ అనేవి ఎలా ఉండాలి? ఒక ఉమెన్, పర్ఫెక్ట్ ఉమెన్ ఎలా అయితే మనం రియల్ మ్యాన్ని కన్సిడర్ చేసామో, అలాగే రియల్ ఉమెన్ అంటే వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి సార్? ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. చాలా తెలుసా, రియల్ ఉమెన్కి రియల్ మ్యాన్కి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. చిన్న డిఫరెన్సెసే. నేనేం చేస్తా అంటే ఆ స్పెసిఫిక్ డిఫరెన్సెసే చెప్తాను. ఓకే, ఇది పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రతి అమ్మాయి ఇలా ఉండడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చీప్ ట్రిక్స్కి పడకూడదు. ఒక అమ్మాయి ఒక ఏజ్లోకి రాగానే ప్రతి వేస్ట్ గాడు ట్రై చేస్తాడు, ఇది ఫ్యాక్ట్. సో అందుకని దాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి అమ్మాయి. నేను ఇంకా మళ్ళీ గల్లీలో నుంచున్న ప్రతి వాడికి నేను ఓ అని ఫీల్ అయిపోయి, వాడెవడో నువ్వు బాగున్నావు అనగానే ఓ రెస్పాన్స్ ఇచ్చేసి అంత సెన్స్లెస్గా ఉండకూడదు. ఓకే, ఎందుకు అలా ఉండకూడదు అని ఫస్ట్ నుంచి మనం డెవలప్ చేసుకోవాలంటే, నేను అసలు ఎవరిని చూడను అనుకున్న వాళ్ళు ఎక్కువ పడతారు. అందుకని డోంట్ టేక్ దట్ ఇన్ టు ద హెడ్. చాలా సింపుల్, ప్రతి అమ్మాయికి తెలిసిన విషయమే. కాకపోతే ఇలాంటప్పుడే ట్రాప్స్ వస్తాయి. యువర్ ట్రాప్స్, యువర్ హార్మోనల్ ట్రాప్స్, హార్మోనల్ చేంజెస్, యువర్ ఐడియలైజింగ్ ఏ పర్సన్. నాకు అలాంటి వాడు కావాలి అని మైండ్లో ఉందనుకో, కొన్ని క్యారెక్టర్స్ మ్యాచ్ అయినా వాడు ఏంటో తెలియకుండానే యూ విల్ జాయిన్. సో ఫస్ట్ చీప్ ట్రిక్స్కి పడకండి. ఇట్లా పైకి ఎత్తాడని, లేకపోతే చినిగిన ప్యాంట్లు వేసుకున్నాడని, లేకపోతే వాడు ఏదో మంచిగా నవ్విస్తూ మాట్లాడాడని, ఈ టైపులో ఎప్పుడు నెవర్ సెలెక్ట్ మ్యాన్. సెకండ్ వచ్చేసి, ఒక అమ్మాయి ఫ్యామిలీకి హార్ట్ లాంటిది. కూతురు కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరన్నా కోడలు కావచ్చు, ఎవరన్నా హార్ట్ లాంటిది, గుండె చప్పుడు లాంటిది. గుండె ఆగిపోతుంది ఏమైనా ఇంటి అమ్మాయికి ఏదైనా జరిగితే. సో అందుకనే ఆ హార్ట్ యొక్క సున్నితత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా ర్యాండమ్గా బిహేవ్ చేయకుండా బీ లిటిల్ సెన్సిబుల్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఎందుకంటే తప్పు జరిగితే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టమైపోతుంది ఆ మిస్టేక్ నుంచి దాటి. సో వెరీ ఇంపార్టెంట్, హార్ట్ లాగా మెత్తగా అర్థము చేసుకునే ప్రయత్నము చేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి, వెన్ ఎవర్ యు ఆర్ ఒక గ్రోయింగ్ ఏజ్లో ఉంటే, 12, 13, 14, 15 ఏజ్లో ఉంటే, చాలా ఇంటలెక్చువల్గా డెవలప్ అవ్వడం ప్రతి అమ్మాయి యొక్క క్వాలిటీ. ఇంటలెక్చువల్గా డెవలప్ అవ్వాలి. డబ్బు సంపాదించిన పక్కన ముందు ప్రపంచం యొక్క పర్వ్యూని తెలుసుకోవాలి, ప్రపంచం యొక్క విజన్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అట్లా మొద్దుగా ఉండిపోకూడదు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. 4వ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అమ్మాయి మాట చాలా జాగ్రత్త. ఓకే, అమ్మాయి మాట ఎంత పవిత్రం అంటే, ఒక ఇంట్లో అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడడము, ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్గా నువ్వేంది అని మాట్లాడడం స్టార్ట్ అయిందంటే, దట్ విల్ లీడ్ టు సో మెనీ కాంప్లికేషన్స్ ఇన్ ఫ్యూచర్. సో ఎప్పుడు కూడా మాట జాగ్రత్తగా. ఓకే, ఇది బోత్ పార్టీస్, మేల్ అండ్ ఫీమేల్కి వర్తించిన, ముఖ్యంగా అమ్మాయికి అని చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ఫిఫ్త్ పాయింట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అండర్స్టాండ్ ఫైనాన్సెస్, అండర్స్టాండ్ ట్రావెల్, అండర్స్టాండ్ పీపుల్. ఇది అర్థం చేసుకోవాలి. నాకు డబ్బులంతా మా నాన్న చూసుకుంటాడండి, డబ్బులంతా నో వే. తెలుసుకుని తీరాల్సిందే డబ్బు గురించి. ఈ రోజుల్లో ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి. వాట్ ఈజ్ మనీ, హౌ ఐ షుడ్ స్పెండ్, హౌ ఐ షుడ్ సేవ్, హౌ ఐ షుడ్ ఎర్న్. ఇది తెలుసుకోవాల్సిందే, ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిందే. ఓకే, ఫిఫ్త్ వచ్చేసి, సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ప్రతి అమ్మాయికి, నేను అబ్బాయి దాంట్లో చెప్పలేదు, ఇంకా అమ్మాయికే చెప్తున్నాను, ప్రతి అమ్మాయి షుడ్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్. అబ్డామినల్ ఏరియాని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సిందే. ఓకే, దే షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ కోర్, స్ట్రాంగ్ బ్యాక్. బికాజ్ డెలివరీస్ టైంలో ఇంజెక్షన్లు ఇచ్చి, లేకపోతే డెలివరీస్ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని వెరీ ఇంపార్టెంట్, సేవ్ యువర్ బ్యాక్. ఎప్పుడు కూడా లేడీస్ అందరూ సేవ్ యువర్ బ్యాక్. ఒక గుడ్ బ్యాక్ బోన్ ఉంటే గుడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఫర్ ఎవ్రీ ఉమెన్. ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్కడికి వెళ్ళినా సరే యు ఆర్ లీవింగ్ యువర్ ఫుట్ ప్రింట్. నువ్వు అక్కడికి వెళ్ళి ఇలా పక్కన జరిగిపోగానే నీ గురించి ఒక పర్సనాలిటీ అక్కడ ఉండిపోతుంది. ఓకే, అందుకని బిహేవ్ ప్రాపర్లీ. నీవు నడిచి పక్కకి వెళ్ళగానే
నీ పర్సనాలిటీ యొక్క ప్రింట్ అక్కడ ఉండిపోతుంది. సో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఏదో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే ఆ పిచ్చితనము అనే పర్సనాలిటీ అక్కడ ఉండిపోతుంది, నీ మార్క్ వేసి వెళ్ళిపోతుంది. అమ్మాయికి ఉండే రియల్ క్వాలిటీ అది. దట్ వేర్ ఎవర్ షీ గోస్ షీ క్యారీస్ దట్ ఆరా. ఆ ఆరాని కలుషితం చేయొద్దు, ఆ ఆరాని వేస్ట్గా పడేసుకోవద్దు. ఓకే, మెయింటైన్ దట్ లెవెల్. నేను ఎందుకు చెప్తున్నానంటే వెన్ యువర్ ఆరా ఈజ్ గుడ్ యూ అట్రాక్ట్ గుడ్ ఆరా పీపుల్ టు యువర్ లైఫ్. ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకోమో యూ కీప్ అట్రాక్టింగ్ నెగిటివిటీ ఇన్ టు యువర్ లైఫ్. ఓకే, ప్రతి అమ్మాయి దిష్టి తీయడము దిష్టి తీయించుకోవడము నేర్చుకోవాలి. అమ్మాయిలకి దిష్టి తగులుతూ ఉంటుంది, ఆర్ చూస్తూ ఉంటారు, చూపులు పడుతూ ఉంటాయి. సో అందుకని ప్రతి అమ్మాయి ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా దే షుడ్ బి రెడీ దట్ చూపులు పడతాయి, నేను చూపుల నుంచి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవ్వను. షుడ్ బి వెరీ ఇంపార్టెంట్. నేను ఎవడు చూసినా వాడికి నేను ఎంటర్టైన్మెంట్ పీస్ కాను. వాడు చూసుకుని ఎంటర్టైన్ అవుతాడంటే మనం ఏం చేయలేం, కానీ నేను పర్సనల్గా ఐ డోంట్ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఎవ్రీ వన్. అండ్ దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బ్లడ్ని ప్రతి అమ్మాయి రక్తాన్ని చాలా కాపాడుకోవాలి. రక్తం అనీమిక్గా చాలామంది మన దగ్గర చాలామంది లేడీస్ అనీమిక్గా ఉంటారు. సో ఎప్పుడు రక్తహీనత అనే ప్రాబ్లమ్ ప్రతి లేడీ షుడ్ కీప్ ఏ వాచ్ ఆన్. రాకూడదు రక్తహీనత. సో మంచి ఆహారం తీసుకోండి, సాలిడ్గా తినండి. ఓకే, అండ్ ఇంకా ఫర్దర్గా వెళితే నేను చెప్తాను, మీ ఆజ్ఞ మణిపుర చాలా చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, బికాస్ పీపుల్ విల్ మ్యానిపులేట్ ఓన్లీ దీస్ 2 ఏరియాస్ ఫర్ ఎ ఉమెన్. తొందరగా మ్యానిపులేట్ చేస్తారు. అందుకే కొంతమంది తెలియకుండా ఏంటి ఇట్లాంటి పనులు చేస్తున్నావేంటి, ఇలా ఎందుకు తప్పుదారి పట్టాము అన్నది అర్థం కాదు. దే ఆర్ ఆల్ ట్రాప్డ్. ఓకే, సో వెరీ వెరీ కేర్ఫుల్. అలాంటి విషయాల్లో కూడా చాలా స్పెసిఫిక్గా ఉండాలి. అండ్ నేను ఎప్పుడు 1కి 10 సార్లు చెప్తాను, పేపర్ డిగ్రీ ప్లస్ నాలెడ్జ్ డిగ్రీ 2 తెచ్చుకోండి. ఓకే, పేపర్ల మీద కార్డు మీద డిగ్రీలు ఉన్నా ఓకే, ప్లస్ నాలెడ్జ్ డిగ్రీ కూడా కంపల్సరీగా పెంచుకుని తీరాలి ప్రతి అమ్మాయి. ఓకే, అండ్ 1 ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, డ్యాన్స్ కావచ్చు, సంగీతము కావచ్చు, సమ్ ఏదైనా మార్షల్ ఆర్ట్ ఫామ్ కావచ్చు, సమ్ ఆర్ట్ ఫామ్ ప్రతి అమ్మాయి నేర్చుకుని తీరాలి. దట్స్ అవర్ కోర్, ప్రతి అమ్మాయి కోర్. అండ్ నేను ఎప్పుడు 1కి 10 సార్లు చెప్తుంటాను, అమ్మవారి స్వరూపము కాబట్టి కంపల్సరీగా ఉపాసన, ఏదైనా సమ్ ఫార్మ్ ఆఫ్ ఉపాసన మార్గము మీకు ప్రతిరోజు బొట్టు పెట్టుకోలేకపోతే అట్లీస్ట్ ఒక రోజు ఏదైనా మంచి కుంకుమ పెట్టుకొని మంచి ఉపాసనా మార్గంలోకి వెళ్ళండి. ప్రతి అమ్మాయికి ఇది అవసరం. యువర్ ఆరాస్ విల్ బీ స్ట్రాంగ్ ఎనఫ్, యూ విల్ అట్రాక్ట్ పీపుల్ లైక్ దట్. అండ్ మంచిగా ఉంటారు, మంచిగా ఎదుగుతారు. అలాంటప్పుడు ప్రాబ్లం వచ్చినా యు ఆర్ దేర్ టు గెట్ ప్రొటెక్టెడ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా చాలా ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఎందుకంటే ఈ రోజుల్లో మనం చెప్తున్నాం, నేను ఐఎమ్ బీయింగ్ వెరీ స్పెసిఫిక్. నేనెవరిని ఒక అమ్మాయి గురించి ఎట్లా ఉండాలి చెప్పడానికి, కానీ ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అంతకు మించి కంపల్సరీగా ఇట్లా ఉంటేనే అనే కాదు, చాలా హెల్ప్ అవుతాయి. ఇవి ట్రై చేయాలి. ప్రతి అమ్మాయి షుడ్ ట్రై దిస్, మస్ట్ ట్రై దిస్. ఎప్పుడైతే ట్రై చేస్తారో దే విల్ సీ ద డిఫరెన్స్. అరే ఇంతవరకు ఇట్లా ఉండే ఇప్పుడు ఇట్లా ఉన్నానే, భలే ఉంది, ఈ నా ఎనర్జీస్ బాగున్నాయి, నేను ప్రతి వేస్ట్ గార్డ్ జోక్కి నవ్వేసేసి నేను వేస్ట్ అయిపోవట్లేదే, ఐ నో వాట్ ఆర్ మై లిమిట్స్, ఐ నో వాట్ ఆర్ మై ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ పీస్ అని తెలిసిపోయిన రోజున నిజంగా లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.